మొదలుకొని ఢిల్లీ వరకు ఈ దేశమంతా కూడా బాధతో కుమిలి కుంగిపోతున్న తరుణం. కారణం బాధ్యత గల హోంమంత్రి పదవిలో ఉన్నటువంటి అమిత్ షా మాకు దేవుడి సమానం అంబేద్కర్ గారి గురించి కించపరిచే విధంగా మాట్లాడమే కాకుండా రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన తీరుని అంబేద్కర్ని పూజించే కాంగ్రెస్ పార్టీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ దేశంలో గ్రామం నుంచి ఢిల్లీ వరకు నిరసనలు ధర్నాలు చలో రాజ్భవన్ చలో కలెక్టరేట్ చేస్తూ ఉన్నాం. అమిత్ షా మాట్లాడిన తీరు వల్ల రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న ప్రతి పౌరుడు యొక్క గుండెకు గాయమైంది. తీరని గాయం చేసిన అమిత్ షాని మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని మోడీని కోరుతా వస్తూ ఉంది. బర్తరఫ్ చేయాల్సింది పోయి అమిత్ షాని సమర్థించడం వల్ల మోడీ గారికి కూడా రాజ్యాంగం పట్ల నమ్మకం లేదు అనేది స్పష్టమైంది. అందుకే ఇవాళ భాగంగా చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పిసిసి జరిగింది. డిసిసి అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతి జిల్లాలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి మేము విన్నపాన్ని పంపడం జరిగింది. దాంట్లో కూడా అమిత్ షా మాట్లాడిన తీరును నమ్ముకొని మేమంతా కూడా చట్టసభలోకి వచ్చాం. ఆ రాజ్యాంగాన్ని కించపరిచే అమిత్ షా మాట్లాడినట్టుగా అర్థమవుతా ఉంది. కొన్నేళ్లుగా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలు పన్ని చరిత్రను తిరగరాసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గాంధీని, నెహ్రూల్ని మరిపించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేశ ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉన్నటువంటి గాంధీని, నెహ్రూని, ఇందిరాగాంధీని మరిపించే తరం ఎవరి వల్ల కాదు. రాజ్యాంగాన్ని మారుస్తాము అంటే కూడా రాజ్యాంగాన్ని ముట్టుకుంటే భస్మమవుతారనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి మెమోరాండం సమర్పణ జరిగింది. మళ్ళీ మీ ద్వారా దేశ ప్రజలకు విన్నవిస్తా ఉన్నాం. ఇది గరించాల్సిన సందర్భం. తక్షణమే అమిత్ షాని బర్తరఫ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అమిత్ షా చేసిన ప్రసంగంలో ప్రస్ఫుటంగా బయటికి వచ్చినటువంటి ద్వేషం, అంబేద్కర్ పైన ఉన్నటువంటి ద్వేషం కేవలం అమిత్ షాకి మాత్రమే పరిమితం కాదు. మొత్తం ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రతి ఒక్కరికి కూడాను అంబేద్కర్ పైన అపారమైనటువంటి